అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూన్ 2వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు, ఎటువంటి శుభవార్తలు రేపటి రోజున వీరు వినబోతున్నారో తెలుసుకుందామండి. మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అత్యద్భుతమైనటువంటి మంచి శుభకాలంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏదైనా కానీ అంటే అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. ఒకరోజు మాకు అనుకూలంగా లేకపోయినా కూడా ప్రతిరోజు కూడా ఈ శుభవార్త వినబోతున్నారనే చెప్తున్నారు. కానీ మాకు మాత్రం ఏ శుభవార్తలు మేము వినబోతున్నాము అని చెప్పి మాకైతే అనిపించడం లేదని చెప్పి మీ మనసులో ఒక ఆలోచన అనేది ఉంటుందండి. అంటే ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఒకే రోజు శుభవార్తలు వింటారని కాదండి అర్థం. ఒక్కొక్క రోజున ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటుంది. ఏ రోజు ఎవరికి ఏ మనిషికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉండదు. అలాగే అన్ని విధాలుగా బాధపడుతూ కూడా ఏ మనిషి ఉండడు. అయితే ఒక్కొక్క రకాలుగా కొంతమంది బాధపడేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుకైతే చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా రేపటి రోజున మీ జీవితాన్ని గడపబోతున్నారండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ప్రశాంతంగా వారితో టైం అనేది స్పెండ్ చేయడం, వారితో చాలా విషయాలను చక్కగా మాట్లాడుకోవడం, కుటుంబానికి సంబంధించినటువంటి చర్చలను జరుపుకోవడం, అలాగే పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజున మీరు కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు చాలా అదృష్టవంతులను కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉంటారు. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పనిచేయరా అని చెప్పి అర్థం కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా విజయం కావాలని చెప్పి పనిచేస్తారు. అయితే ఏంటంటే విజయాన్ని పొందేటటువంటి వరుసలో ఈ రాశి వారు కొంచెం ఎక్కువగా ఉన్నారని, అంటే కొంచెం ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అదృష్ట శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీరు వీరు చేసేటటువంటి నెగ్లిజెన్స్ ఏంటంటే అండి, ఏదైనా ఒకటి మీరు అనుకూలంగా ఉన్నటువంటి రోజు చాలా సంతోషంగా ఉప్పొంగిపోయి భగవంతుని నానా రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు, ఉపవాసాలు, దేవాలయాల చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తారు. ఇక మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేనటువంటి పక్షాన, లేదంటే ఏదైనా కొంచెం మిమ్మల్ని బాధించేటటువంటి సంఘటనలు జరిగినా, లేదంటే మీ మనసుకు ఏదైనా కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులుగా ఏర్పడినా వెంటనే భగవంతుని నిందించడం, దైవానికి దూరం అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం చాలా తప్పండి. మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మరొకలాగా ఎప్పుడూ కూడా ఉండదు. భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు. అది చాలా పాపం కూడాను. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలి. అలాగే మనకు కష్టం ఇచ్చినా, సంతోషం ఇచ్చినా ఎప్పుడూ కూడా సమభావంతో స్వీకరించినాడే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఈ రాశి వారిపై ఉంది. అంటే మిమ్మల్ని ఎన్ని కష్టాలు అలాగే సమస్యలు కాలం ఏ విధంగా పరీక్షించినా కూడా మీ ఓర్పు, సహనం ఏ విధంగా ఎక్కడా కూడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా పొందాలనేటటువంటి తపనతో ప్రతినిత్యము కూడా దైవనామస్మరణం చేయడమో, లేదంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల యందు మీకు ఎక్కువగా ఆసక్తి కలుగుతూ ఉండడమో, ఇలాంటివన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఏది కూడా చేయలేరండి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరిపై ఉంటే వారికి ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా భగవంతుడి పరంగా భక్తి గీతాలు వినాలనో, లేదంటే భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనో, ఇలా ఏదో ఒకటి భగవంతుడి యొక్క పాదపద్మాల యందు లీనమైపోయి మనసును ఎప్పుడూ కూడా చక్కగా భగవంతుడి యొక్క ఆరాధనలో కొనసాగిస్తూ ఉంటాం. ఇలా ఈ భ్రాంతితోనే బ్రతుకుతూ ఉంటారు కొంతమంది అయితే. కాబట్టి ఇలా ఉన్నవారికి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా తోడుగా, నీడగా, వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుంది. ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుడు వీరికి తోడుగా, అండగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దైవబలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉందండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో కూడా మీకు మంచి శుభవార్తలు అయితే తప్పకుండా వింటారు. అలాగే మీకు అనుకూలంగా కూడా మీరు చేపట్టేటటువంటి పనుల్లో మీకు విజయం పొందేలాగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే మీ ద్వారా, అంటే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే మీకు ఎవరైనా కానీ డబ్బుల పరంగా మీకు సమస్యలున్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మీ చేతి నిండా కూడా రేపటి రోజున మీరైతే ధనాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా కానీ, లేదంటే ఇలా ఎవరో ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు కదా ఈ రాశి వారు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఎంతలో స్టార్ట్ చేద్దాం, ఎంత పెట్టుబడి పెడదామని చెప్పి ముందే ఒక ప్రణాళికను అయితే వేసుకుని ఉంటారు కదా. అలా వేసుకున్నటువంటి ప్రణాళికను రేపటి రోజున మీరు అమలు చేయబోతున్నారండి. అలా మీరైతే అమలు పరచడం ద్వారా ముందు రోజుల్లో మీకు మరింతగా అది విజయం చేకూరేలాగా ఉండబోతుంది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలను అయితే చూడబోతున్నారు అని చెప్పుకోవాలి. అలాగే ఈ వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుందండి. అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ రాశి వారికి నిత్యము కూడా
ఉంటాయి కాబట్టి మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా విజయం లభిస్తుంది. ఇక మీరైతే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకుంటూ ఉండండి, దుర్గాదేవి స్తోత్రాలను చేసుకుంటూ ఉండండి. శివారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా కొన్ని విషయాల పట్ల మైనస్లు కూడా ఉన్నాయండి. అదేంటంటే మీ యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే దగ్గర బంధువుల్లో వ్యక్తుల్లో కావచ్చు, ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరైతే మీ జీవిత భాగస్వామితో కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని రోజుల నుండి ఎక్కువగా తరచుగా రావడం జరుగుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరి వర్గంతో కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు అన్నింటిలో కూడా సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయం అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటున్నాయి. అయితే రేపటి రోజున కుటుంబ పరంగా మీరు చాలా చర్చలు జరుపుతారండి. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తారు. అలా టైం స్పెండ్ చేయడం వలన కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకొని బంధాలు నిలబడతాయి. బంధాలు కూడా దగ్గరగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఇలా జీవిత భాగస్వామితో కూడా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలను చెప్పుకోవడం వలన వారికి కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ రెట్టింపు అవుతుంది. అలాగే చాలా రోజుల నుండి మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న వారు కూడా తప్పకుండా బాధపడతారు. అలాగే ఆ బాధను పైకి చూపించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల్లో కూడా చాలామందికి మీ మీద ప్రేమ, విలువ రెట్టింపు అవుతుంది. అలాగే మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో వారు కూడా మీకు దగ్గర అవుతారండి. మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన, వారి యొక్క మాట తీరు ఉంటుంది. మిమ్మల్ని చాలా చక్కగా నలుగురిలో కూడా గౌరవిస్తారు. అలాగే ప్రశంసలు కూడా మీకు ఎక్కువగా దక్కుతాయి. ఇక విద్యార్థుల పరంగా, ఉద్యోగస్తుల పరంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి వారికి చెందిన వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత ఒత్తిడి నుండి రిలీఫ్ అవుతుంది. అలా మనసంతా కూడా తేలిక పడుతుంది, రిలీఫ్ అవుతారు. మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఇక చాలా చక్కగా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో దీపారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ ఇష్టదేవతారాధన చేసుకోండి, కులదేవతారాధన చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకోలేనటువంటి పక్షంలో మీ మనసును ఒకవేళ పూజ కానీ లేదంటే ఇంకా ఏదైనా దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోలేకపోయినా, ఇవేమీ కూడా చేయలేకపోయినా మీ మనసులోనైనా కానీ ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని చక్కగా ప్రతినిత్యము కూడా జపించుకుంటూ ఉండడం వలన మీ మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మారడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా ప్రశాంతంగా వీరి యొక్క జాతక ఫలితాలు అయితే ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగాను అలాగే అత్యద్భుతంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయాణాలు చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతూ ఉంటారండి. మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే మీ స్నేహితులతో కావచ్చు, ఇలా బయటకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్న వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మాకు చాలా రోజుల నుండి జరగడం లేదని చెప్పి బాధగా ఉన్నారో ఆ పనులు కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరు మరలా తిరిగి పునరావృతం చేస్తారు. కుటుంబం యొక్క వైద్యపరమైనటువంటి ఖర్చులను కొంచెం ఎక్కువగా రేపటి రోజున మీరు చూస్తారండి. అలాగే ఈరోజు ఇంటి పెద్ద నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు కొన్ని సలహాలను కూడా తీసుకుంటారు. వీటి వలన ఇలా సలహాలు తీసుకోవడం వల్ల కూడా అవి ముందు రోజుల్లో ఆ సలహాలు అనేవి మీకు బాగా పనికొస్తాయి. ఎందుకంటే మీరు చాలా స్వార్థం లేనటువంటి మనుషులండి. నిస్వార్థంతో ఉంటారు, అందరినీ కూడా గౌరవిస్తారు, అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బుల గురించి కూడా మీకు పెద్దగా ఐడియా ఉండదంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎవరికి ఎలా ఉపయోగించాలనే విషయాలను తెలుసుకోలేక చాలా విధాలుగా కూడా మీరు నలిగిపోతూ ఉంటారు. చాలా సమస్యలను కూడా కొని తెచ్చుకున్నారు. అది స్నేహితుల పరంగా కావచ్చు, బంధువర్గం పరంగా కావచ్చు, ఇలా కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేసి చాలామంది బాధ పెట్టినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయాల గురించి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు మీకైతే ఇస్తారు. వాటి వలన మీరు పాటించడం వలన మీకు మనసు తేలిక పడుతుంది. అలాగే ముందు రోజుల్లో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అనేది కూడా తెలుసుకుంటారు. ఇక తర్వాత కొత్త స్నేహితులను కూడా రేపటి రోజున మీరైతే కలుసుకోబోతున్నారు. అంటే ఎవరైనా కానీ ఫ్యూచర్లో మీకు ఆ స్నేహితులు కొత్తగా మీకు మీ జీవితంలో మిగిలిపోతారు. కొత్త స్నేహితుల ద్వారా కొన్ని విషయాలను కూడా తెలుసుకుంటారు. అలాగే మీకు మీ ప్రియమైన వారికి కూడా కొన్ని విషయాలను పంచుకోగలుగుతారు. అంటే మీ మనసులో ఉన్నటువంటి బాధను కూడా మీకు దగ్గరైనటువంటి వారితో కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకుంటారు. అలా చెప్పుకోవడం వల్ల మీ మనసు అనేది చాలా రిలీఫ్ అవుతుందండి. ప్రతికూల ఆలోచనలు మీ మనసులో నుండి రేపటి రోజున పూర్తిగా బయటకు పోవడానికి చెప్పాం కదా, శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అలాగే వినోద కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడం వంటివి రేపటి రోజున చేయడం వలన మీ మనసు అయితే ఒత్తిడికి లోనవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున జూన్ 2వ తేదీన అనగా సోమవారం నాడు ఈ విధంగా ఉన్నాయి. మరి
ఈ యొక్క వివరణ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.